భట్టాచారి గారు, మీరు కాదండి మాట్లాడుతుంటే మీరు ఒకలా అలాగా. భట్టాచారి గారు, యుద్ధం జరుగుతుంది జరుగుతుంది అంటున్నారు కానీ అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందో మీకు తెలుసా? తెలీదురా చారి. మరి ఎందుకండి యుద్ధం ఆగాలి ఆగాలి అని అంటున్నారండి? అదేరా ట్రెండు. ఇదేంటండేమో కానీ సుమి. ఇంకా పాయింట్కి వస్తే 1979 రెవల్యూషన్ తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది. 1979 ముందు ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ కంట్రీస్ మధ్యన ఏ ప్రాబ్లమ్స్ లేవు. కానీ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ని ఎనిమి కంట్రీగా చూడడం స్టార్ట్ చేసింది. మరి ఇరాన్కి ఇదేం నొప్పో. ఇక్కడ మరో మెయిన్ రీజన్ ఏంటంటే న్యూక్లియర్ ఇష్యూ. ఇరాన్ న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేస్తుందని ఇజ్రాయెల్కి తెలిసింది. ఇప్పుడు ప్రాక్సీ వార్ అంటే ఇండైరెక్ట్ ఫైట్స్ అన్నమాట. ఇరాన్ హెజ్బొల్లా మరియు హమాస్ లాంటి గ్రూప్స్కి సపోర్ట్ చేయడంతో అవి ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేస్తున్నాయి. ఇప్పుడు సీక్రెట్ అటాక్స్ అంటే రెండు కంట్రీస్ మధ్యలో చాలా ఇయర్స్ నుండి సీక్రెట్ అటాక్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ అటాక్స్, స్పైయింగ్, డ్రోన్ అటాక్స్ ఎక్సెట్రా. ఇప్పుడు మరో ఇంపార్టెంట్ టాపిక్లకు వద్దాం. అసలు మన ట్రంప్ తాతకి అంటే నోబెల్ ప్రైజ్ని ఆశించిన ఆశావాదికి ఈ యుద్ధం వలన లాభం ఏంటో తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వార్ అంటేనే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. సో ఈ రీజన్ మీద కంట్రోల్ ఉంటే వరల్డ్ని మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు అని పెద్ద ప్లాన్ వేశాడు. అండ్ ఫైనల్గా పొలిటికల్ బెనిఫిట్స్ ఇవి చాలా ఉంటాయన్నమాట. సో ఇలాగా వార్ జరుగుతుంది.